ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా మీరు గురించి మర్యాద రామన్న ఫేము, తర్వాత మిర్చి గారి అపురూపమైన నటచారుత్యాన్ని ప్రదర్శించి మమ్మల్ని అలరించినందుకు, అలాగే మన అనంతపురంలో మీరు వ్యవసాయం చేస్తున్నందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మీరు మా షాప్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి కొన్ని ప్రాజెక్టులు చూసినందుకు, అదేవిధంగా మీకు ఆయురాగ్యాలు ప్రసాదించి ఆ దేవుడు మీ వ్యవసాయంలో కూడా మంచిగా జరగాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా షాప్కి వచ్చినందుకు మా షాప్ తరఫున, మా అనంతపురం ప్రజల తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. అదేవిధంగా మా షాప్కి వచ్చినందుకు మీ యొక్క అభిప్రాయం తెలుపవలసిన కోరుతున్నాం. అంటే జిఎం పవర్ సిస్టమ్స్ అనేది హోండా కంపెనీ పవర్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు పిన్ కోడ్ కొడితే ఇది తెలిసింది, ఒకప్పుడు వరకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, సరే ఇంకో వన్ ఇయర్ ముందే తెలుసుంటే ఇంకెన్ని ఎక్విప్మెంట్స్ తీసుకుని ఉండొచ్చు ఇక్కడ. అది కాకుండా ఏమంటే వ్యాపారం పెట్టడం తేలిక, ఏదైనా డబ్బు ఉంటే తేలిక. కానీ అక్కడ శ్రమపడి కష్టపడి డిసిప్లైన్డ్గా పనిచేసే వాళ్ళు లేకపోతే ఏ యాజమాన్యం నిలబడేదానికి అవకాశం ఉంది. అలాంటిది ఇక్కడ జిఎం పవర్ సిస్టమ్స్లో ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ వచ్చి కావాలంటే అక్కడికి వచ్చి మీకు డెమాన్స్ట్రేషన్ కూడా ఇస్తామని చెప్పడం అనేది అది కొంచెం నాకు షాక్ అనిపించింది. అంటే నేను ఇంతవరకు ఏ షాప్కి వెళ్ళినా ఎవరు అంత డెడికేటెడ్గా చెప్పలేదు, అలాంటిది కూడా ఉంటుంది. సో టోటల్గా ఏంటంటే రైతులు అనేవాళ్ళు ఇది వన్ స్టాప్ షాప్, అంటే ఒక చోటుకు వస్తే అన్నీ కొనుక్కోవచ్చు అనే లాంటి అగ్రికల్చర్కి అంటే వ్యవసాయ రీత్యా కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ సగం. సో తర్వాత వాళ్ళ యొక్క ఆదరణ, కస్టమర్స్ రిసీవ్ చేసుకునే విధానం అన్నీ చాలా బాగున్నాయి. కాబట్టి నాకు తెలిసిన వాళ్ళకి నేను ఇదే చెప్తాను, ఇక్కడికి వెళ్ళి తీసుకోండి, ఎక్కడ పారాడే పని లేదు. నేనైతే ఎక్కడెక్కడికో పోయినా కోయంబత్తూరు, బెంగళూరు, హైదరాబాద్ ఏడాడో పుడుగుతాను. నాకు తెలియదు అసలు యాక్చువల్గా ఇక్కడ ఇంత సెటప్ ఉందనేది తెలియడం అనేది ఒక విధంగా నా అదృష్టం. అప్పుడు ధన్యవాదాలు. మా స్టాఫ్ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా వద్ద 2500కు పైగా వ్యవసాయ పరికరాలు ఉన్నాయి సార్. కాబట్టి దయచేసి మీ యొక్క అభిమానము, ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని దేవుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. నా దానికంటే